వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను చెప్పే ముందు కొన్ని వీడియోలు చూపిస్తా, చూడండి. రైట్, ఇది కళ్యాణి గారు పెట్టారు. 2 persons క్యాష్ డూయింగ్ రిలీజియన్ ప్రాపగండా విత్ చిల్డ్రన్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. మేడ్చల్లో కీసర పోలీస్ స్టేషన్ ఏరియాలో బోగారం దగ్గర రిలీజియన్ లీడర్స్ ట్రయింగ్ టు కన్వర్ట్ రిలీజియన్ ఫోర్స్లీ. Bogaram villages catch 2 persons who were doing religion propaganda with school student and handed over to police. Two people who are engaged in religion conversion with children saying the benefits of conversion of Christianity. Villagers put a dot on the face of 2 arrested persons and handed over to police. Wake up Hindus, wake up. Are you feeling impurities like this even in small children? Wake up. మేడ్చల్ దగ్గర బోగారంలో, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారంలో చిన్న స్కూల్ పిల్లలకి మత మార్పిడి చేస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి, మీరు మతం మారితే ఏమొస్తాయని రాత్రిపూట కూడా పోయి మత ప్రచారం చేస్తానరట. ఈ అడక్క తినేటోళ్లకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పోయింది. పసిపిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా మత మార్పిడిలు చేస్తానరట. ఆ గ్రామస్తులు వాళ్ళని పట్టుకొని ఏంద్రాబాయిని మత మార్పిడి అని అడిగి చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని మత మార్పిడి అని గువ్వ మీద నుంచి గుయ్యమని కొట్టే అంత పని చేసి పోలీసులు పిలిచి పోలీసులకు అప్పచెప్పిండ్రట. హిందువులు కొంచెం కళ్ళు తెరవండి, పిల్లల దాకా వచ్చేసిర్రు. రాత్రులు అయినాక పిలిచి పిల్లలకు చెప్తారు మత మార్పిడి చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంది, ఏంద్రా వచ్చిన బెనిఫిట్స్ ఒక్కటి చెప్పండి. అడక్క తింటామా? ఇంటింటికి పోయి నా మతంలోకి మారు, నా మతంలోకి మారు అని అడక్క తినడమా వచ్చిన స్వతంత్రం? వచ్చే బెనిఫిట్ మతం మారిస్తే పైసలు వస్తాయని కక్కుర్తిబడి ఏంది ఇది రోడ్ల మీద? ఎవరికైనా నచ్చి రావాలి. అసలు పసిపిల్లల మీద ఇలాంటి దాష్టికాలు ఎవడైనా చేస్తాడా? ఇలాంటివి చేస్తే చట్టపరంగా ఎంత పెద్ద నేరమో తెలుసా? ఏం చెప్పిండు మీ దేవుడు? అరే భయ్ మీరు వెళ్ళి ముష్టెత్తుకున్నట్టు నా మతంలోకి మారండి, నా మతంలోకి మారండి అని మత మార్పిడి బలవంతంగా చేస్తే తప్ప రారు, మత మార్పిడిలు చేయండి అని చెప్పిండా? ముష్టోడన్న నయం, ఓ టైం ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. మీకైతే అంతకంటే దరిద్రంగా తయారైపోయినరు. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేరు, పొద్దులు లేదు, సాయంత్రం లేదు. అక్రమంగా మత మార్పిడిలు చేస్తే ఏం బెనిఫిట్స్ వస్తాయో. నిజంగా ఈరోజు క్రైస్తవంలో లేదా ఏమంటారు కుల వివక్షత, లేకపోతే దళిత క్రిస్టియన్లకు ప్రత్యేక ఎస్సీ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కిండ్రు? ఎందుకు ఎక్కిండ్రు? పేదోళ్ళు లేరా? రా చూపించు. క్రిస్టియన్స్ అంతా బింగ్లింగ్లలోనే బతుకుతారా? ఆధార్ కార్డు ఏమంటారు రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్లు తీసుకోవట్లేదా పేదరికంలో? దపోదాం. క్రిస్టియన్లు అంతా ఇంట్లోనే ఆయిల్ తాగి ఆయిల్ పూసుకుంటారు. హాస్పిటల్కి ఎవడు పోవట్లేడా? మీకు చెప్పే పాస్టర్ల ఫ్యామిలీతో సహా. ఎంతకాలం ఇది? ఛీ, మిమ్మల్ని దిట్టాలి అనాలన్నా కూడా అసహ్యంగా అనిపిస్తుంది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.